వాళ్ళు పెద్ద డ్రగ్ పెడలర్స్. ఆ డ్రగ్స్ మూలంగానే గొడవ వచ్చింది అక్కడ. అక్కడున్న ప్రజలకి డ్రగ్స్ మూలంగా తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్న కోపం ఉంది. దాన్ని సబ్జెక్టుగా తీసుకుని హైలైట్ చేసి కాంగ్రెస్ దాన్ని పెంచి పోషిస్తోందని ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో ఆ పాటకు రాఘవ్ చద్దా కీలకం. అక్కడ ఎవరిని చూసి ఓటేశారు? ఆమ్ ఆద్మీ పార్టీ అనే పేరుని చూసి ఓటేశారు, సింబల్ని చూసి ఓటేశారు. కేజ్రీవాల్ పార్టీ అంటే కొంచెం ఇది అన్నటువంటిది. లోకల్గా రాఘవ్ చద్దాని ఆశించారు వాళ్ళు. అయితే కేజ్రీవాల్ లెక్క వేసుకున్నాడు, ఢిల్లీలో గెలిచాను, దేశంలో మిగతా చోట్ల గెలిచే చోట నా చెప్పు చేతల్లో ఉండేవాడు ఉండాలి అనుకున్నాడు. అందుకని మాన్ని తీసుకొచ్చి పెట్టాడు అతను సీఎం. వస్తుంది అతను క్లాస్ లీడర్, ఇదే మాస్ లీడర్ అతను. మానొచ్చాడు కానీ తాగి తందనాలు ఆడే క్యారెక్టర్. ప్రమాణ స్వీకారానికి కూడా తాగొచ్చినోడు, ప్రచారానికి కూడా తాగొచ్చినోడు. అతని వీడియోలు కుప్పలు తెప్పలు ఉంటాయి సోషల్ మీడియాలో ఎతికితే. అతన్ని ఎందుకు సీఎం చేశారు అంటే తన మాట వినే అతను ఏం చేయడు, కేవలం అతను కూర్చుని ఉంటాడు, ఆ ప్రోటోకాల్ పాటించుకుంటాడు. మిగతాదంతా అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ మనుషులు చూసుకుంటారు పరిపాలన అంతా. కాబట్టి అట్లా నడిచిపోయింది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళు చూసేవాళ్ళు కేజ్రీవాల్ తరఫున. రాఘవ్ చద్దా ఈ పాటకి వీళ్ళందరూ చూసేవాళ్ళు, రాజ్యసభ సభ్యులందరూ. అందుకే వాళ్ళకి ఆ పోస్టులు ఇచ్చింది రాజ్యసభ సభ్యత్వం. అయితే